హలో అండి. మనమైతే ఈరోజు సత్యనారాయణ పూజ గురించి తెలుసుకుందాము. సత్యనారాయణ పూజ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో హడావుడి ఎక్కువ ఉంటుంది. సో, ఇంకా అందులో మేమిద్దరం కలిసిన చోట అయితే మామూలుగా ఉండదు హడావుడి. ఇప్పుడు టాపిక్‌లోకి వచ్చేస్తే సత్యనారాయణ పీటని ఇలా పసుపు, కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత మామిడి తోరణాలు, ఇలా పువ్వులు మనం కట్టుకున్న తర్వాత మనం కలశము, తర్వాత సత్యనారాయణ ఫోటో, పువ్వులు, 5 రకాల పండ్లు, కంకణాలు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం. ముందుగా పూజ నవగ్రహ పూజ, గణపతి పూజ, పంచలోకపాలక పూజ, అష్టదిగ్బాలక పూజ, ఏ లోపాలు ఉన్న దిష్టి సంబంధమైనటువంటివి తొలగిపోవడం కోసం నవగ్రహ పూజ చేస్తూ ఉంటారు. సో, ఇక వచ్చిన అతిథులకు కంకణాలు, పసుపు బొట్టు వీటితో మనం ఆహ్వానిస్తూ ఉంటాము. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. అందరూ వ్రతం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చే వ్రత కథనే సత్యనారాయణ కథ. సత్యనారాయణ పూజ అనేది పవిత్ర పూజ. సత్యనారాయణ పూజ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది హిందువులు ఎక్కువ పూజిస్తారు. తర్వాత ప్రసాదాలతో, తర్వాత భోజనాలతో ఇంక ఎండ్ చేస్తాము.